ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ అన్ని రాష్ట్రాలకి కూడా కేంద్రం హై అలర్ట్ అయితే ప్రకటించింది. అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్ళిపోదాం. కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాలకి, భారత్లో ఉన్న అన్ని రాష్ట్రాలకి కూడా హై అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా చూస్తే ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ దాడులు, ఇరాన్ సుప్రీం ఖమేనీ మృతి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను కూడా అప్రమత్తం చేసింది. యుద్ధ వాతావరణం భారత్ నేపథ్యంలో భారతదేశంలో మతపరమైన అల్లర్లు జరిగే అవకాశం ఉందని, అందువల్ల అలర్ట్గా ఉండాలని ఈ మేరకు కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాల పోలీసుల శాఖలకు కూడా లేఖ రాసింది. ముఖ్యంగా మతపరమైన సభలు, ప్రార్థనా స్థలాల్లో ఇరాన్ అనుకూల రాడికల్ బోధకులు రెచ్చగొట్టే ప్రసంగాలు చేసే అవకాశం ఉంది. అటువంటి వాటిపైన నిఘా ఉంచాలని ఆదేశించింది. దేశీయంగా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా గూఢచార విభాగాల మధ్య అంటే ఇంటెలిజెన్స్ ఏవైతే ఉంటుందో వాటి మధ్య సమన్వయాన్ని పెంచి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఇక ఖమేనీకి మృతికి నిరసనగా భారత్లోని ముఖ్యమైన నగరాల్లో నిరసన కార్యక్రమాలు జరిగాయి. ముఖ్యంగా హైదరాబాద్లో నిన్న పలు ప్రాంతాల్లో అయితే కనుక నిరసన కార్యక్రమం జరిగింది. కర్ణాటక, హైదరాబాద్తో పాటు కర్ణాటక, ఢిల్లీ, యూపీతో పాటు పలు ముఖ్యమైన నగరాల్లో ఖమేనీ మృతిపై ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసనలను ఆసరాగా చేసుకుని కొంతమంది హింసాత్మక ఘటనలకు దారి చేసేలాగా రెచ్చగొట్టే అవకాశాలు కూడా ఉన్నాయని, దీనిని అదుపు చేయాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త వహించాలంటూ ఆ కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను కూడా అప్రమత్తం చేసింది. ఇదిలా ఉంటే పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం అలర్ట్గా ఉంది. అక్కడ పరిస్థితులపై గత రాత్రి ప్రధాని మోదీ నేతృత్వంలో భద్రతా వ్యవహారాల కేబినెట్ సమీక్ష అయితే జరిపింది. సో ఎక్కడికక్కడ ఎటువంటి అల్లర్లు జరగకుండా ముందస్తుగా కేంద్ర ప్రభుత్వం అయితే కనుక అన్ని రాష్ట్రాలకి అలర్ట్ జారీ చేసింది.